హలో అండి. ఈరోజైతే నా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే నేనేం తిన్నాను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను మల్టీగ్రెయిన్ దోశ తింటున్నాను అనమాట. అంటే అన్ని పప్పులు అన్నీ కలిపి నానబెట్టుకొని దాన్ని మంచిగా దోశ చేసుకుని తిన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది ఆల్రెడీ ఫుల్ వీడియోలో చేసి పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ చూడండి. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ అయితే కొత్తిమీర చట్నీ అయితే చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. దాంట్లోకి కొంచెంగా నేనైతే అల్లం చట్నీ కూడా వేసుకున్నాను. రెండు కాంబినేషన్లో టేస్ట్ చాలా అదిరిపోయింది. ఇంకా తినేసిన తర్వాత ఇంకా స్నాక్స్ కానీ ఇంకేం తినలేదు మధ్యలో. ఇంకా డైరెక్ట్గా లంచ్ చేశాను. మధ్యాహ్నం అయితే ఇక్కడ పప్పు టమాటా చేసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం అయితే గొట్టాలు అవి ఉంటాయి కదా, ఇవి మంచిగా వేగించుకొని పెట్టుకున్నాను. దాంతోపాటు ఒక ఆమ్లెట్ పెట్టుకున్నాను అనమాట. ఆమ్లెట్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట. నాకు ఇలా చేసుకుంటే ఇష్టము. అంటే ప్రతిసారి అలా కాకుండా కొంచెం దీన్ని ఇదైతే సింపుల్గా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. ముందే మనం అంటే కలిపి పెట్టేసుకుంటాం. అలా కాకుండా ఈసారి ఎలా ట్రై చేయండి. దానిపైన ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. నేను ఏం చేశానంటే కొంచెం దాని మీద ఆయిల్ కూడా గీ కూడా వేసుకొని మంచిగా మొత్తం అన్నీ కలుపుకొని మంచిగా తిన్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత కొంచెం స్వీట్ క్రేవింగ్ అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే చాక్లెట్ తింటున్నాను అండి. నాకు ఈ చాక్లెట్ అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఎక్కువగా అప్పుడప్పుడు తింటూ ఉంటాను. ఎప్పుడైనా రేర్గా. ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు కదా. ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం తింటాను. తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 1 month అయిపోతుంది అనమాట. ఇంకా తినాలనిపించింది, చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టుగా తింటూ ఉన్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత నైట్ అయితే ఇంకా డిన్నర్ అయితే ఉప్మా తిన్నాను అనమాట. ఇలాగా నా డే అయితే ఎండ్ చేశానండి. నా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.